ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వ విఘ్నోపశాంతయే. ఓం గణపతే నమః. అందరికీ కూడా డిసెంబర్ నెల మాస ఫలాలు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. సరే, ఈ డిసెంబర్ నెల మాస ఫలాల్లో గ్రహాల యొక్క మార్పులు చేర్పులు తెలుసుకుందాం. మరి ముఖ్యంగా చూసినట్లయితే 2వ తారీఖున శుక్రుడు మకరంలోకి మారబోతున్నాడు. అదేవిధంగా 6వ తారీఖున కుజుడు వక్రగతిన వెళ్ళబోతున్నాడు. 15వ తారీఖున ధనుస్సులోకి రవి ధనుర్ సంక్రమణం జరగబోతోంది. అదేవిధంగా 28న కుంభంలోకి శుక్రుడు ప్రవేశించబోతున్నాడు. ఈ విధంగా గ్రహాల యొక్క స్థితి గతులు ఉన్నాయని చెప్పుకోవచ్చు. అదేవిధంగా చూసినట్లయితే గనక మనకి 12 ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోందో తెలుసుకుందాం. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. వృషభ రాశి వారికి స్వాగతం. కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు. ఆ తర్వాత చూసినట్లయితే మనకి కృత్తికా తరువాత రోహిణి నక్షత్రం, మృగశిర, ప్రథమ. మరి ఈ యొక్క మాస ఫలాలు కార్యక్రమంలో ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. మరి ముఖ్యంగా చూసినట్లయితే మనకి 2 అనుకూలం, అంటే అద్భుతం, చక్కగా ఆనందంగా ఆశ్చర్యంగా శుభయోగాలతో బ్రహ్మాండంగా ముందుకు దూసుకెళ్ళిపోతూ ఉంటారు వృషభ రాశి వారు. అందువల్ల ఐశ్వర్యం మీ ఇంటి ఇంకా ఐశ్వర్య లక్ష్మి ఇంకా మీ ఇంట్లోనే ఎదగాలని వదగాలని పూర్తిగా మీకు కంప్లీట్ 100% మీరు చక్కగా ఎదగాలని మీరు ఆశించినట్లయితే ఏం చేయాలి ఏంటి అనేది పరిహార రూపంగా నేను తెలియజేస్తాను. మొట్టమొదటి చూసినట్లయితే కనుక 15వ తారీఖు వరకు కూడానండి నల్లేరు మీద బండి అంటాం కదా, అలాగా చక్కగా బ్రతుకు పూల బాటలాగా సాగిపోతూ ఉంటుంది. తర్వాత రవి గారు కొంచెం మారుతారు. రవి మారిన తర్వాత రవి ఏమో కొంచెం అష్టమ సంచారానికి వెళుతున్నాడు వృషభ రాశి వారు. దాని వలన ఏంటంటే రవి ఏం చేస్తాడు మనందరికీ తెలుసు, ఆరోగ్యం భాస్కరాజు ఇచ్చేది, ఆరోగ్యం మీద దెబ్బ కొడతాడు. అందువలన అనారోగ్య భావన గాని అనారోగ్య పరిస్థితులు గాని చిన్నగా తలనొప్పి వచ్చినా సరే వెంటనే మనం తగినటువంటి మెడిసిన్స్ తీసుకోవాలి. ఔషధ సేవనం 15 తర్వాత తప్పనిసరిగా ఏ చిన్న అవసరానికైనా సరే వెంటనే మందులు వేసుకోండి. అంతేగాని చూద్దాంలో ఏం పర్వాలేదు నాది ఐరన్ బాడీ అనేసి మాత్రం వాయిదా వేయకండి. తర్వాత కోర్టు వ్యవహారాలన్నీ కూడా చాలా కొలుక్కొచ్చి చాలా ఆనందంగా ఫస్ట్ 2 వారాల్లోనే మీకు అన్ని విధాలా కూడా ఏదైతే కలిసి వచ్చేది ఉందో అన్ని కలిసి వచ్చేస్తాయండి. దానికైతే మీకు ఇంకా అసలు ఏ విధంగా తిరగలేదు. ఆ విషయాన్ని జాగ్రత్తగా చూసుకోండి. తర్వాత ఏంటంటే కనుక కొంచెం అనారోగ్య భావనల వల్ల 2వ వారం దాటిన తర్వాత అంటే 15వ తారీఖు ఆల్మోస్ట్ సగం రోజులు మంచిగానే గడిచిపోతాయి. ఆర్థికంగా బాగుంది, ఆనందంగా ఉంటారు, ఆరోగ్యం బాగుంది అన్ని. ఆ తర్వాత 16వ తారీఖు నుంచి రవి మారాడు. రవి ఎక్కడికి వచ్చాడు? అష్టమానికి వచ్చాడు. కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే కనుక ఆరోగ్యంలో కాస్త ఇబ్బందులు కలిగితే తొందరపాటు నిర్ణయాలు, తొందరపాటు అంటే కోపం కూడా గట్టిగా వచ్చేస్తూ ఉంటుందండి. ఎలా అంటే కనుక మనకి కోపం తీయని విషయం అంటూ ఉంటారు. ఆ విధంగా వచ్చినప్పుడు మనల్ని మనం కంట్రోల్ చేయక ఒక మాట అనేస్తాము, అవతల వాళ్ళు 10 మాటలు అంటారు. మానసికమైనటువంటి అధైర్యానికి లోనయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అందువలన ఆవేశం, ఇబ్బంది, తొందరపాటు నిర్ణయాలు వీటిలన్నిటితో అన్ని రకాల ఇబ్బందులు కూడా ఇప్పటి వరకు ఎంత చక్కగా ఉన్నామో ఇప్పుడు ఏమిటో ఇలా అయింది నాకేం అర్థం కావట్లేదే అని ఆశ్చర్యపోయేలాగా ఉంటాయి పరిస్థితులు. అయితే ఏంటంటే కనుక కొంచెం ప్రశాంతత పోతుంది, అశాంతి ఏర్పడుతుంది. ఏమిటి భగవంతుడా అనేసి కొంచెం ఆవేశంగా తీసుకున్న నిర్ణయాలు కలిసి రాక కొంచెం టెన్షన్స్ పడతారు. అందువల్ల ఆవేశంగా నిర్ణయాలు మొట్టమొదటి తీసుకోవడం మానేయండి. ఆ విషయంలో జాగ్రత్త వహించండి. తర్వాత ఏంటంటే బంధువులు, మిత్రులు వీళ్ళు మనవాళ్లే కదా, వీళ్ళు మనకి హెల్ప్ చేస్తారు, వాళ్ళు మనవాళ్లే కదా, మనకు బాగా కావాల్సిన వాళ్ళు, వాళ్ళకి ఎప్పుడెప్పుడు మనం ఎంతెంత మంచిగా చేసామో అంతేనా వాళ్ళు కూడా సమయానికి కలిసి వస్తారు. ఏమీ రారు. వివాహాది శుభకార్యాలు కానీ, ఇచ్చిపుచ్చుకునే కార్యక్రమం కానీ, ఏ పనులలోకి కానీ, ఏ విషయాల వ్యవహారంలోకి కానీ, ఏ విషయాన్ని పిలిస్తే ఎక్కడ పిలిస్తే మాకు అంటుకుంటుందేమో అన్నట్లుగా నిర్మమాటంగా చెప్తున్నాను. తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అన్నట్టుగా ఉంటారు వీళ్ళు. అందువలన మీరు దానికి నొచ్చుకొని మనసు పాడు చేసుకొని బాధపడద్దు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. తర్వాత ముఖ్యంగా ఏంటంటే కనుక ఆవేశం కూడా తీసుకోకండి. ఆవేశం ఎప్పుడు కూడా అనారోగ్యం పాలు చేస్తుంది. టెన్షన్స్, బీపీలు, షుగర్లు అన్ని పెరిగిపోతాయి. దానివల్ల ఏంటి మనకి మనమే అనారోగ్యానికి లొంగుబాటు అయిపోతాం అనమాట. అందువల్ల కొంచెం మీరు కొన్ని విషయాల్లో వాళ్ళ ఈర్ష్యకి మీరు బలైపోతారు. నిజంగా చెప్తున్నాను, ఈర్ష నరుడి కళ్ళల్లో
చూసినటువంటి విధానాన్ని బట్టి నల్లరాళ్ళు కూడా పగిలిపోతాయట. అందువల్ల మీరు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. అందుకని ఏది కూడా ఏ విషయాలన్నా సరే అందరికీ గౌరవ షేర్ చేయకండి, బోల్డ్గా ఉండకండి, సంచి దులిపినట్టు అన్ని విషయాలు చెప్పేయకండి. అందువల్ల మీరు మీ జాగ్రత్తల్లో మీరు ఉండడం. నెల మొదటి నుంచి కూడా అంటే బాగున్నప్పుడు ఉండండి, బాగున్నప్పుడు ఇంక పరిస్థితులు చాలా మనకి ఏంటంటే పెద్ద తలకాయ నొప్పులు రావు, అంతకన్నా ఇంకేం లేదు. కోటి వ్యవహారాలు అయ్యుండొచ్చు, ఏదైనా ఇచ్చిపుచ్చుకునే కార్యక్రమం అయ్యుండొచ్చు, రియల్ ఎస్టేట్ రంగం అయ్యుండొచ్చు, పై అధికారులుగా దగ్గర అయ్యుండొచ్చు, ఏదైనా సరేనండి. చాలా చెయ్యాలి చెయ్యాలి చెయ్యాలని బలవంతంగా అభివృద్ధి పనులు పూర్తి చేసుకుంటారు. అంతేగాని ఇలా చిటుకులో పెడితే అలా అయిపోతుంది, అదేమన్నా అన్నీ ఆ రోజులు వెళ్ళిపోయి నాకు అవ్వటం లేదు అని కూడా మీరు ఎక్కువ వాపోతూ ఉంటారు. అందువల్ల నాకు కొంచెం కొన్ని విషయాల్లో మీ యొక్క అంటే గ్రహాల యొక్క ప్రభావం వలన కొన్ని పనులు నిదానంగా లాగి అవుతూ ఉంటాయి. డ్రాగన్ అంటాం కదా, ఆ విధంగా అవుతూ ఉంటాయి. దానివల్ల చాలా వరకు మీరు బాధపడతారు. బాధపడకండి, దీన్ని కూడా ఎలా అధిగమించాలా అనే పట్టుదల అనే పట్టు వస్త్రాన్ని కట్టుకోవాలి. వృత్తుల్లో ఉన్నా, ఉద్యోగంలో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా, దేనిలో ఉన్నప్పటికీ కూడా మిమ్మల్ని మీరు సమన్వయం చేసుకుని ముందుకు వెళ్ళండి. మనం ఎప్పుడు కూడా వెనక్కి రాకూడదు, డీలా పడకూడదు. విజయం ప్రాప్తిస్తుంది. భగవంతుడా తండ్రి నీ ఉన్నావు అని అనుకొని మనోధైర్యం సన్నగిల్లకుండా చూసుకోండి. ఈ మాసంలో మీరు చేయాల్సింది ఏంటంటే బాగా గుర్తు పెట్టుకోండి. ఈ మాసంలో మనం చేయాల్సింది ఓం మహాలక్ష్మీ చ విద్మహే విష్ణు పత్ని చ ధీమహి తన్నో లక్ష్మి ప్రచోదయాత్తు. శ్రీ మహాలక్ష్మిని అష్టోత్తరంతో ఆరాధన చేసి ఆ కుంకుమ ధరించి చక్కగా 6 ముత్తైదువులకి శుక్రవారం పూట పళ్ళు తాంబూలం ఇంట్లో భార్యతో కానీ లేకపోతే మీ ఇంట్లో మీ అమ్మగారితో కానీ ఇప్పించండి. తప్పనిసరిగా ఈ నెలలో మీకు కలిగేటటువంటి ఆటుపోట్లన్నీ కూడా తగ్గుతాయి. శుక్రవారం నాడు 3 దోసెళ్ళు బొబ్బర్లు దానం చేయండి ఎవరికైనా బ్రాహ్మణులకి తగిన దక్షిణ పెట్టి. ఓం శ్రీ మాత్రే నమః. ఆస్ట్రో భాగ్యలక్ష్మి అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే వెంటనే చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసి తర్వాత ఏదైనా డౌట్స్ ఉంటే నాకు పంపించవచ్చు. జాతక విశ్లేషణ కోసం నన్ను సంప్రదించవచ్చు. అంతేకాకుండా 16 ఏళ్లు పూర్తి చేసుకుని 17వ సంవత్సరంలో అడుగుపెట్టిన శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ద్వారా హిందువులైతే చాలు ఏ వర్ణమైనా సరే పెళ్లి సంబంధాల కోసం కింది నెంబర్లో ఎంక్వైరీ చేసుకోవాలి. ఓం శ్రీ మాత్రే నమః.